హలో వ్యూవర్స్, ఈరోజు నేను కమ్మనైన తోటకూర పులుసుని చేస్తున్నాను. దీనికోసం ఫ్రెష్గా ఉన్న తోటకూరను 5 కట్టల వరకు తీసుకున్నాను. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్, పీచు ఒక్క తోటకూరలోనే లభిస్తాయండి. మరి ఇప్పుడు తోటకూర పులుసుని చేసేద్దామా? ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసిన 2 ఆనియన్స్ ముక్కల్ని వేసుకొని 3 పచ్చిమిరపకాయ చీలికలను కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని తీసుకొని పీసెస్లా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసి మనం వేసుకున్న టొమాటో పీసెస్ అన్నీ కూడా మగ్గే వరకు మూత పెట్టి కుక్ చేయాలి. 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని మనం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా ఇందులో యాడ్ చేసి 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని మూత పెట్టి తోటకూరను మగ్గే వరకు ఉడికించాలి. నెక్స్ట్ 1/4 కప్పు ఫ్రై చేసి పొట్టు తీసిన వేరుశనగ గుళ్ళను మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయి మీద మూతను తీసి ఒకసారి తోటకూరని కలుపుకొని మిక్సీలో పట్టించిన వేరుశనగ గుళ్ళ పౌడర్ను ఈ తోటకూరలో వేసుకొని కలుపుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళు ప్లేస్లో నువ్వులను కూడా ఫ్రై చేసి పౌడర్లా చేసుకొని కూడా ఇందులో వేసుకోవచ్చు. నార్మల్గా తోటకూరని తినడానికి ఇష్టపడిన వారు కూడా ఉంటారు కదండి. అలాంటి వారి కోసం ఇలా తోటకూర పులుసుని చేసి పెట్టండి. తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది, ఇష్టంగా కూడా తింటారు. నెక్స్ట్ మనం చేస్తున్నది తోటకూర పులుసు కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పులుసులోని కొద్దిగా కారం తగిలితేనే టేస్ట్ ఆ మజా వస్తుందండి. అలానే గంట ముందు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకున్నానండి. ఈ చింతపండు గుజ్జును చక్కగా తీసుకొని ఫ్రై అయిన ఈ తోటకూరలో వేసుకుంటున్నాను. రెండు కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని పులుసును ఒకసారి ఇలా కలుపుకొని ఆల్రెడీ తోటకూరని ఫ్రై చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. నెక్స్ట్ పొంగు వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి పులుసుని కలుపుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, గుమగుమలాడే కమ్మనైన తోటకూర పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పులుసుని సర్వింగ్ బకెట్లోకి తీసేసుకుంటున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగే ఈ తోటకూర పులుసుని తప్పకుండా ట్రై చేస్తారు కదూ.